అందరికీ నమస్కారం అండి. జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ అమృతపాణి జ్యూస్ అండి. ఇవి అరటిపండులోనే ఇదొక రకం. అమృతపాణి అంటే కొంచెం అరటిపండు కన్నా కూడా పెద్దగా ఉంటాయండి. సైజు మెత్తగా ఉంటుంది, బాగా తెల్లగా ఉండి. ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి. దీంతో జ్యూస్ చేస్తున్నాను. అలాగే చక్కెర తీసుకున్నాను తగినంత. మనం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ తాగొచ్చండి జ్యూస్లోకి, లేదంటే పటిక బెల్లం కూడా వేసుకోవచ్చు. ఒక 5 చెంచాస్ తీసుకున్నాను. అలాగే 3 అరటిపళ్ళు, అమృతపాణి అరటిపళ్ళకి 1/2 లీటర్ పాలండి. ఇవి కాసి చల్లార్చినవి. అలాగే గార్నిషింగ్ లేదంటే కనుక పలుకులుగా తగులుతాయని చెప్పి ఇవి బాదం పలుకులు తీసుకున్నానండి. హెల్త్కి కూడా చాలా మంచిది కదా ఇవి, డ్రై ఫ్రూట్స్. అలాగే వీటిని కట్ చేసుకున్నాను కడిగి ముక్కలుగా. ఈ అమృతపాణి అరటిపళ్ళని ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇవి 3 అరటిపళ్ళు, అమృతపాణి అంటారనమాట. జ్యూసర్ తీసుకున్నాను. ఇవి జ్యూస్ చేసుకోవటానికి ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఈ జ్యూసర్లో వేసుకోవాలండి. ఇవి సమ్మర్లో తాగితే చాలా మంచిదండి హెల్త్కి. ఒక్కొక్కసారి పిల్లలు తిన్నప్పుడు కూడా ఇలా ఆ ముక్కల తర్వాత అమృతపాణి ముక్కలు తగినంత చక్కెర వేసి ఇప్పుడు మూత పెట్టాను. వీటిని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలండి జ్యూస్ని. ఇలాగా ముందే పాలు పోయకూడదు, ఎందుకంటే ఇవి మెత్తగా అయిన తర్వాత అయితే మనకి త్వరగా అయిపోతుంది. ఈ సమ్మర్లో చాలా వేడి కదా ఉంటుంది కదండి. ఇలా జ్యూస్లు అయితే కనుక పిల్లలు పేచీ లేకుండా తాగుతారు. మనం ఇంట్లో చేసుకునేది ఎంతైనా మంచిది కదా. ఇప్పుడు పాలు పోసుకోవాలండి దీనిలో. ఇలా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత మనకి కొంచెం తిక్కుగా కావాలనుకుంటే తక్కువ పోసుకోవాలి, పల్చగా తాగాలి అనుకుంటే జ్యూసు కొంచెం ఎక్కువ పోసుకోవాలండి. నేను సరిపడా వేసాను. ఇలా ఇప్పుడు జ్యూస్ తయారైంది కదా. వీటిని ఐస్ క్యూబ్స్ మనకి బయట తెచ్చి ఇచ్చేస్తారు. ఇది మనం డీప్ ఫ్రీజర్లో పెట్టుకుని ట్రేలో ఇలా తీసుకున్నాను. ఇప్పుడు వీటిని జ్యూస్లో వేసుకోవటానికండి నేను 2 గ్లాసులు కని చేస్తున్నానండి. ఇలా జ్యూసు అమృతపాణి జ్యూసు గ్లాసులో వేసిన తర్వాత ఐస్ క్యూబ్స్ వేసుకోవాలండి దీనిలో. అంటే మనం ఇంట్లో మంచి వాటర్ పోసుకుని పెడతాం కదండి ట్రేలో. బయట అంటే ఏం వాటర్ పోస్తారో తెలియదు కదా, బయట వాటర్ ఐస్ అనేది. మనం ఇంట్లో తయారు చేసుకున్న ఐస్ క్యూబ్స్ బాగానే ఉంటాయండి, హెల్త్కి కూడా పర్వాలేదు. అంటే చల్లవి తాగాలి కదా, జ్యూస్ అంటే చల్లగా ఉండాలని. ఇలా ఐస్ క్యూబ్స్ మనం తాగే చల్లదనాన్ని బట్టి వేసుకోవటమేనండి. నేనైతే ఒక 4 వేసాను ట్రేలోవి తీసి. ఇప్పుడు దీనిలో ఈ ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బాదం పలుకులు ఈ జ్యూసర్లో పైన వేసుకోవటమేనండి. సర్వ్ చేసే ముందు వేస్తే సరిపోతుంది. ఇలా పలుకులు వేసిన తర్వాత చివరిగా కొంచెం తేనండి. తేనె హెల్త్కి చాలా మంచిదండి. ఈ చక్కెర బదులు కూడా పటిక బెల్లం కానీ లేదా తేనె కూడా వేసుకోవచ్చు. ఇలా వేసి గార్నిషింగ్ చేస్తే పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తాగుతారండి. ఈ సమ్మర్లో కూల్గా అమృతపాణి జ్యూస్ అండి. ఇలా ఈ ఎండలకి వీడియో కూడా చేయలేకపోయానండి 3 డేస్ నుంచి, కొంచెం ఇబ్బంది అయ్యింది. ఇంకా రోజు రొటీన్గా మామూలుగానే వీడియోస్ పెడతానండి. అయిపోయిందండి. సమ్మర్లో పిల్లలకి వీలైనంత వరకు ఈ ఫ్రూట్స్ జ్యూస్ అనేవి మనం ఇంట్లో తయారు చేసిస్తే మంచిదండి. అయిపోయిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.